నమస్తే మీ అందరికీ. ఇవాళ మరో కొత్త వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మన కొరియన్ వాళ్ళు గ్లాస్ స్కిన్ కోసం ఒక రైస్ క్రీమ్ తయారు చేస్తుంటారు కదా, అదనమాట. బయట వందలు పెట్టుకోవడం కంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇంట్లో చేసిన రిజల్ట్ పర్వాలేదు, బాగానే ఉంది. ఫోన్లే మీకు కూడా డబ్బులు ఆదా చేద్దామని వీడియో అయితే పెట్టేస్తానా. అంతకంటే ముందు మీరు ఏం చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి హైప్ ఇచ్చేసేయండి మన వీడియోకి, చాలామందికి పోతుంది అనమాట. ఇకపోతే వీడియోలోకి పోతే, ఈ క్రీమ్ కోసం మనకు ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే బియ్యము, పచ్చెనగపప్పు, అలోవెరా జెల్లు, ఈ విటమిన్ క్యాప్సులు, ముఖ్యంగా ఈ 4 కావాలి. ఇంకేమైనా కావాలంటే అవి తర్వాత చెప్తా. ఫస్ట్ ఒక టీ గ్లాస్ నిండా బియ్యము, దాంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు ముందు రోజు నైటే ఓసారి కడిగేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. కడగడం అంటే పరాపరా రుద్దాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా కడిగేసి ఒక రోజు నీళ్ళు పోసి నానబెట్టేసుకొని తెల్లారులేసి ఎట్టయితే నానబెట్టుంటామో ఆ నీళ్ళతో సహా పిండి చేసేసుకోవాలి మిక్సీ జార్లో. ముందే చెప్తున్నా, మిక్సీ జారు బాగా నీట్గా కడుక్కొని చావండి. ఆ మిక్సీలో మసాలాలు కారాలు వేసి ఉంటాం, మొహంతో మండుకోపోద్ది. అలా మిక్సీ పట్టేసినాం కదానే మెత్తగా అయిపోయిందిలేని ఏకదం పోయి ఉడకబెట్టేయకుండా దాన్ని మళ్ళీ స్ట్రైనర్, అంటే వడకట్టుకుంటాం కదా టీ వడకట్టుకునేది, దాంట్లో పోసి బాగా స్ట్రైన్ చేస్తే పిప్పి ఒక పక్కకి పాలు ఒక పక్కకు వచ్చేస్తాయి. ఆ పాలని మనం తీసుకెళ్ళి డబుల్ బాయిలింగ్ మెథడ్ ఉంటుంది కదా, అదే అత్తెసరు పెట్టేసి దాంట్లో ఉడకబెడతలా నేను చూపించినట్టు చేసేసేయండి. అలా ఉడకబెట్టుకున్న పిండిని మనం చల్లగా పెట్టేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోనే అలోవెరా జెల్ వేసుకోవాలి. అలోవెరా జెల్ మనకు ఫ్రెష్గా ఇంటికాడ చెట్లు కానీ దొరికితే అదైనా వేసుకోవచ్చు. ఒకవేళ దొరకని పేమట మనం ఒక 10 రూపాయల ట్యూబ్ ఒకటి కొనుక్కొని అది మొత్తం దాంట్లో వేసేసి మళ్ళీ మిక్సీ పెట్టి దాంట్లోనే కొబ్బరి నూనె, ఈ విటమిన్ క్యాప్సులు అన్నీ వేసేయాలన్నమాట. ఆయిల్ స్కిన్ ఎవరికైనా ఉన్నిందనుకో, ఈ ఆయిల్ స్కిన్ ఉండే వాళ్ళు ఏం చేయాలంటే కోకోనట్ ఆయిల్ని ఒక రొంత మోతాదు అనేది తగ్గించేసేయండి. దాని బదులు కూడా అలోవెరా జెల్లే వేసి నూకేయండి, దాంట్లో బాగా మిక్సీ పెట్టండి. మీరు అసలు ఆ క్రీమ్ చూస్తుంటే మీకు అర్థమైపోవాలి ఆ టెక్స్చర్ ఎలా వచ్చిందంటే అంత స్మూత్గా వచ్చింది. మనం బయట కొనుక్కున్నా కూడా అంత మెత్తగా రాదేమో, మన హోమ్ మేడ్ కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. దీన్ని మనం దీంట్లో రోజ్ వాటరు, అంటే మిక్సీలో పట్టేటప్పుడు మనం తయారు చేసుకునేటప్పుడు రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర రోజ్ వాటర్ లేదు కాబట్టి స్కిప్ చేశాను. ఇప్పుడు ఇలా క్రీమ్ చేసుకున్న దాన్ని మనం డైరెక్ట్గా అలా ఒక్కదాన్నైనా పేస్ట్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇలా రెడీ అయిందని ఒక చిన్న గ్లాస్ టిన్లో ఉంటలా, అంటే గాజు డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పడేయండి. ఫ్రిడ్జ్లో పడేసారనుకో ఖచ్చితంగా నెల రోజులన్నా వస్తుంది. బయట పడేసారనుకో అది బియ్యం పచ్చెనగపప్పు కదా, ఒక వారానికే పులుసర వాసన వచ్చేస్తుంది అనమాట. అందుకని అంత టిన్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పడేసేయండి. మీరు ఎప్పుడైతే రోజు వాడండి, రోజుకి ఒకసారి వాడండి, ఒక 1 వీక్ చూడండి, మీకు ఆ రిజల్ట్ ఏందో పర్ఫెక్ట్గా తెలిసిపోద్ది. మీరు డైరెక్ట్గా ఇది ఓన్లీ ఈ క్రీమ్ అయినా పూసుకోవచ్చు, లేదా అంటే మీ స్కిన్ టైప్ని బట్టి మీరు దీంట్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అంటే రా మిల్క్, అంటే పచ్చి పాలు ఉంటాయి కదా, పచ్చి పాలు యాడ్ చేసుకోవచ్చు, పచ్చి పసుపు యాడ్ చేసుకోవచ్చు, కాఫీ పొడి యాడ్ చేసుకోవచ్చు, తేనె యాడ్ చేసుకోవచ్చు. అది మీ స్కిన్ టైప్ని బట్టి మొత్తం యాడ్ చేసుకుంటా, లేకపోతే ఉత్తదైనా పూసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఉత్తదే పూసుకున్నా, ఎందుకంటే నేను ఎప్పుడు అవన్నీ వాడుతుంటాను కాబట్టి, ఇది కొత్తగా కాబట్టి ఇది ఒకటే పూసుకున్నా. చూసారు కదా, కాసేపటికి తెల్లగా ఉన్నది కాస్త ఫేస్లోకి మొత్తం అబ్జర్వ్ చేసుకుని అసలు పూసుకున్నట్టే కనిపించలేదు. జెన్నిపాప ముసలి ముంగిసిలాగా చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం స్కిన్ అంతా టైట్ అయిపోయింది. అలా ఏదైనా వాడినప్పుడు ఎక్కువ నవ్వడం, మాట్లాడడం లాంటివి ఏం చేయకండి. టైట్ అయిన స్కిన్ అంతా మళ్ళీ లూజ్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, నేను పోయి మొహం కడుక్కొస్తే నిజంగా నేనేం సోప్ పెట్టుకోలేదు, అలాగే కడుక్కున్నాను అనమాట. నా ఫేస్లో షైన్ అనేది ఒకటి కనిపిస్తుంది, షైను. అది మీరు అనుకోవచ్చు కోకోనట్ ఆయిల్ వేసిన దానివల్లని. ఆయిల్ వేస్తే జుట్టుగా కనపడాలి, కానీ నా ఫేస్ షైన్ అవుతుంది. నిజం చెప్తాను, నేను చేశానని కాదు, నిజంగానే చాలా బాగుంది. ఇలా ఒక 1 వీక్ కానీ వాడితే ఆఫ్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను వీడియో. ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ అయితే నిజంగా నాకు బాగా నచ్చింది. ఆ వాసన కూడా ఎంత బాగుందంటే ఫ్లేవరు, అలోవెరా జెల్లు, విటమిన్ క్యాప్సులు ఇవన్నీ, దీంతో ఇంకా రోజ్ వాటర్ ఇవన్నీ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, నా స్కిన్ కానీ జెన్నిపాప స్కిన్ కానీ చాలా అంటే చాలా బాగా ఉంది. మీరు కూడా యూజ్ చేసి ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందనేది. మీకు యూజ్ అయిందంటే నా వీడియో పనికొచ్చినట్టే, నేను కూడా చాలా హ్యాపీ అవుతాను. అందుకే మన వీడియో ఎక్కడి వరకు చూసారు, ఎలా ఉంది ఏంటి అనేది
కామెంట్లో చెప్పండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్.